లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. Hi Andy, morning everybody. Thank you so much for coming on a Sunday. Actually నాకు స్టీఫెన్ గారు చెప్పినప్పుడు I thought ఏదో చిన్న సినిమా ఉంటుంది అనుకున్నాను. But he's made it out like a really large Hollywood film. He spent almost 1.5 years on EFX. ఈ సినిమాకి యాక్చువల్లీ స్టోరీ చెప్పాలంటే ఆల్రెడీ అన్ని మీ ట్రైలర్లో చూసారు. సో ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ లెఫ్ట్ ఫర్ మీ టు సే ఎక్సెప్ట్ ప్లీజ్ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్. డైరెక్టర్ గారు అయితే ఈజ్ ఎక్సీడెడ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ఫిల్మ్, హ్యూజ్ రేంజ్. So please make sure that you go to theatres to watch this film. I really want to thank the director for giving me an opportunity to work in this film, and I really enjoyed every moment of being in this film. Thank you, Andy. Thanks so much for giving me this chance. And even the producer. Thank you, Andy. Thanks, everybody. Wish the team all the very best. Thank you. Thank you, Sanjay garu. Thank you so much. And now executive producer Stanley గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే మేము ఒక ఆర్డర్లో చల్లలేదోనా సార్ కమ్. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ యాక్చువల్లీ సండే ఈరోజు ఐ నో, బట్ వీ హ్యాడ్ టు కీప్ ఇన్ ద మార్నింగ్. వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హెస్ కమ్ హియర్. సార్ అయితే యాక్చువల్గా విత్ ఇన్ షార్ట్ నోటీస్ పాపం అడగంగానే పరిగెత్తుకుంటూ వచ్చారు ఈవెంట్కి. అండ్ జయసేన్ గారు హూ ఈజ్ అవర్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం, ఈజ్ వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్స్. ఈ ఈవెంట్ కోసమే హీ హాజ్ ఫ్లోన్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ యూఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ జయసేన్ జీ. అండ్ కబీర్ భాయ్, హీ ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. బిఫోర్ వీ స్టార్టెడ్ దిస్ ఫిలిం, సినిమాకు ముందే తెలుసు నాకు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఐ ఆస్క్డ్ యూ. అండ్ మామ గురించి నేను చెప్పే అంత ఇది లేదు. మామ ఈజ్ లైక్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఎవ్రీ టైమ్. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్, ఇక యూ సో ఆల్రెడీ మీరు చూశారు తను ఏం క్రియేట్ చేశాడు అన్నది. సో ఇట్ ఈజ్ అ బిగ్ మూమెంట్ ఫర్ హిమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం. మొత్తం సినిమాకి A to Z మొత్తం తనే చూసుకున్నాడు దగ్గరుండి అన్నీ. ఎవరి మీద డిపెండ్ కాలేదు, అతనే చూసుకున్నాడు మొత్తం. మేము చేసింది ఏంటంటే ఓన్లీ ఎగ్జిక్యూషన్ పార్ట్ కంప్లీట్ చేసి ఇచ్చామంతే, దాని తప్ప ఏం లేదు. మొత్తం VFX దగ్గర నుంచి అన్ని సినిమాని ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్ళిపోయి మొత్తం VFX అంతా అమెరికాలోనే చేపించాడు. నియర్లీ 1.5 year VFX మీద కూర్చున్నాడు. సో VFX ఎంత ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాకి అనేది తనకు అర్థమైంది. ఇక్కడ చేపించాడు, బట్ హీ వాజ్ నాట్ హ్యాపీ. వెంటనే అమెరికా తీసుకెళ్ళిపోయాడు. ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి అమెరికాలో చేపించాడు. అండ్ సినిమా మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. నేను ఇదివరకు కూడా చెప్పాను ఏంటంటే ఫస్ట్ సినిమాకి కావాల్సింది మంచి కథ. సో సినిమాకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ కథే. అందుకనే ఎవరైనా ఇప్పుడు సూపర్ గర్ల్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎక్కడ ఏం చూపించలేదు ఎప్పుడు. సో స్టీఫెన్ ఇమాజిన్ చేశాడు ఇలా ఉండాలి అని. అండ్ ఫార్చునేట్లీ అందరు ఆర్టిస్టులు చాలా కోఆపరేటివ్గా సినిమాని స్మూత్గా కంప్లీట్ చేశారు. ఎవరెవరైతే రాలేదో వాళ్ళకు కూడా నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ స్టీఫెన్ డేర్ చేసి తను హీ ఇన్వెస్టెడ్ ఈజ్ హార్డ్ అండ్ మనీ. అండ్ తను ఈ ప్రాజెక్ట్ని చాలా ఇష్టపడి ప్రేమించి, like he was with the project for nearly 3 to 4 years now. And I really want to thank our co-producers also, KK Reddy garu, Jaisen garu, Gopi garu, Sudhir garu. Andaru US lo unnaru, they are not here except Jaisen garu here, right? Thank you everyone, all the technicians actually. Special thank to Sai Karthik, endukante cinema ni oka range lo lepadu. I know Sai Karthik cinema చూసి నాకు చెప్పాడు ఏంటంటే హిట్ కొట్టారా మీరు, ఎవడు ఊహించలేదు ఇలా ఉంటుంది అని చెప్పి అని. సో థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్, ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాడు మావాడు. అప్పుడు కూడా అన్నాను, ఒరే ఇది చాలా పెద్దగా ఆలోచించేసేవరా నువ్వు ఇది అంటే, చేస్తే ఇలాగే చేయాలరా లేక లేదు అని చెప్పాడు. బట్ 3 years ఆఫ్ హార్డ్ వర్క్, ఇప్పుడు నౌ వీ కెన్ సీ ఇట్. June 14th థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్. మీరు సినిమా చూసిన తర్వాత మీరే 10 మందికి చెప్తారు ఈ సినిమా చూడమని. ఎందుకంటే మీరు సినిమా చూసేటప్పుడు జనరల్గా ఈ రోజుల్లో సినిమా చూస్తుంటే జనరల్గా మనం గెస్ట్ చేసేస్తాం సినిమా ఏమవుతుంది అనేది. నెక్స్ట్ ఒక అరగంటలోనే గెస్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏమవుతుందని. కానీ ఈ సినిమాలో ఓపెన్గా చెప్తున్నా, మీరు నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు గెస్ట్ చేయరు, చేసినా అది అవ్వదు. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్, అలా స్టోరీ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్కి కూడా గ్రిప్పింగ్గా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇంకా అని, ఇంకేం జరగవచ్చు అని. సో స్టోరీ అంత బాగా రాసుకున్నాడు కాబట్టే ఈ సినిమా
యాక్చువల్లీ వర్డ్ ఆఫ్ మౌత్తోనే చాలా పెద్దగా వెళ్ళిపోతుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే పీపుల్ ఎక్స్పెక్ట్ చేయరు ఇది, ఎందుకంటే ఏదో సినిమాలో అనుకుంటారు, బట్ వన్స్ దే వాచ్ ఇట్ దే విల్ అండర్స్టాండ్ ఇట్ ఇస్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ అనేది. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ స్టీఫెన్ that his hard work has almost paid off till now. Thank you very much. Thanks అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెక్ట్గా ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా మాట్లాడారు, ఎక్కడ మిమ్మల్ని బ్రదర్ అని చెప్పలేదు, డైరెక్టర్ అని అంటున్నారు అనమాట ఆయన. సో యా, నా యూఎస్ నుంచి ఈవెంట్ కోసం ఇక్కడికి రావడం అండ్ ఈ టీమ్కి సపోర్ట్ చేయడం, ఆయన కో ప్రొడ్యూసర్గా ఉండి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడం చాలా చాలా హ్యాపీ అని చెప్పాలి. సో జేసన్ గారు విల్ స్పీక్ నా. Thank you, miss. Hi, my name is Jay Sen. I am from Washington, D.C. and I am co-producer in this movie. And first of all, thanks for coming, everyone. And I would like to congratulate to Stephen and all the team who has seen ups and downs during this movie, and finally release date has come. So I just want to tell you that it goes back long back when me and Stephen was discussing about this movie, and Stephen has this vision, futuristic vision, when he was talking about the new character that was in movie. So we have never thought this kind of character is gonna be visualized in Indian cinema so soon. This is first woman superpower is coming into cinema. So it's two things are here, not just the woman superpower, but the futuristic vision is coming here in Indian cinema. You would see in other movie or trend is following similar, Kalki is coming, so you would see these kind of trend is coming. But I'm very happy that what Stephen has visualized it, that's coming to the screen. So please go and watch near your theater, and I'm very excited to be part of it. Thank you guys. Bye. Thank you, Jay sir. Thank you so much for your cooperation and all the very best. Good luck. దీని తర్వాత మీరు మరిన్ని సినిమాలు ఇలానే వీళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఐ రిక్వెస్ట్ సాయి కార్తిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం, హ్యాపీ సండే. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టీఫెన్ అండ్ స్టాన్లీ. ఫస్ట్ స్టాన్లీ పరిచయం, బాగా మామ అంత క్లోజు. మా తమ్ముడు వస్తున్నాడు, సినిమా తీస్తున్నాడు అన్నాడు. ఏం సినిమా తీస్తున్నాడు అంటే తెలుగు సినిమానే అన్నాడు, కానీ ఇంగ్లీష్లో తీస్తున్నాడు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే ఏంటి అన్న అంటే, నేను సినిమా జరుగుతూ ఉంది, షూటింగ్ అవుతున్నది, షూటింగ్ అయిపోయింది, సినిమా చూపించడేంటిరా, ఎంతకీ చూపించడేంటి, ఎప్పుడు ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే అది నీకు చూస్తే అర్థం కాదు అన్నాడు. ఫస్ట్ ఏమవుతుంది అంటే సినిమా చూస్తే ఫస్ట్ అర్థమయ్యేది మనకే, అట్లాంటిది అర్థం కాదు అన్నాడు. ఏంటి అని చూస్తే ఏమీ లేదు స్క్రీన్లో, ఒక 2 రీళ్ళు ఏమీ లేదు, అక్కడ ఏదో గోడ, ఇక్కడ ఏదో గ్రీన్ మ్యాట్ ఇటుంది. ఇప్పుడు దీంట్లో ఏమొస్తుంది అంటే కొండ వస్తుంది అన్నాడు. కొండ ఎందుకు వస్తుంది అంటే తర్వాత బాంబులు వస్తాయి. ఓహో, అంటే ఒక దగ్గర ఒక 2 రీళ్ళు సీజీ చేయటం అనేది నాకు తెలిసి వండర్ మామ. అసలు నేను రీల్స్ చూశాక షాక్ అయినాను. ఏంటంటే నెక్స్ట్ లెవెల్ విజువల్స్, అంటే మొత్తం సీజీనే. ఫస్ట్ మన సినిమాలో సీజీ మనం ఏదైనా ఎక్కడెక్కడ చేయించాలంటేనే మనం సీజీకి టైం తీసుకుంటాం. అట్లాంటిది 1.5 year దాన్ని యూఎస్లో చేయించి సీజీ తెచ్చి ఇచ్చాక ఓకే పర్సనల్గా కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. సాంగ్స్ అయితే లక్కీలీ సింగిల్ షాట్ ఓకే అయినాయి అన్ని సాంగ్స్. ఫస్ట్ టైం అంటే అన్ని ఆల్బమ్ సాంగ్స్ లాగా ఉంటాయి, రెగ్యులర్ మన కమర్షియల్ సాంగ్స్ కాకుండా ఒక ఆల్బమ్ సాంగ్స్ లాగా చేసాం. దానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేశాడు. ఏంటంటే ఇలాంటి సినిమాకి అలాంటి సాంగ్స్ ఉంటేనే బాగుంటుందని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయటం. చాలా ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. June 14th మీ అందరూ చూసి ఫస్ట్ టైం ఇండియన్ సూపర్ ఉమెన్ సినిమా, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, మా మామూలు ఇద్దరికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ, యూఎస్ నుంచి వచ్చిన జై గారికి అండ్ సార్కి అండ్ అందరికీ, ఈ కబీర్ నా ప్రాజెక్టు మేము కూడా చేస్తున్నాం, ఒక ప్రాజెక్ట్, నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్, దాంట్లో కూడా కబీర్ మెయిన్ విలన్, నెక్స్ట్ లెవెల్లో తన ఇంట్రడక్షన్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.